తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. గచ్చిబౌలి అంజయ్ నగర్ లో బిల్డింగ్ కూలిపోయినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా దానికి సంబంధించి కూలిపోతున్నటువంటి విజువల్స్, ఆ చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్లకు సంబంధించి సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి ఆ విజువల్స్ ని విడుదల చేశారు అధికారులు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎంత భయంకరంగా ఉంది కుప్ప కూలిపోయేటప్పుడు. అక్కడ జనసందోహం ఎక్కువగా లేకపోవడం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి వారు మాత్రమే చనిపోవడానికి సంబంధించి కూడా దీనికి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో విజువల్స్ అయితే ఉన్నాయి. సెకండ్ల వ్యవధిలో 7 అంతస్తుల బిల్డింగ్ కూలిపోవడం కావచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం అయితే వెలుగు చూస్తోంది. కేవలం 33 గజాల్లోనే 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం జరిగింది. అంటే దాదాపుగా 33 గజాలు అసలు ఓనర్ది, 18 గజాలు నాలాకు సంబంధించి అతను కబ్జా చేసి మిగతా బిల్డింగ్ ని కట్టేశాడు. వాటిని కూడా కబ్జా చేసి కట్టడంతో అక్కడ దానికి సంబంధించి సరిపోకపోవడం కావచ్చు, నాణ్యత సరిగా లేకపోవడం కావచ్చు, తక్కువ దాంట్లో అంటే 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి కావాల్సినటువంటి వైశాల్యానికి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. సో ఆ మెజర్మెంట్స్ ని పాటించకపోవడం కావచ్చు, రకరకాలైనటువంటి పరిస్థితులు మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. బిల్డింగ్ ఏ విధంగా కూలిపోతుందో, చుట్టూ ఉన్నటువంటి 3 బిల్డింగ్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. అలాగే బిల్డింగ్ కూలిపోతున్నప్పుడు అక్కడ ఒక కారు సడన్ గా అక్కడ నుంచి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి, లేకపోతే ఆ కారు కూడా డ్యామేజ్ అయిపోయేది. మనం చూస్తూ ఉన్నాం ఏ స్థాయిలో భయంకరంగా ఆ బిల్డింగ్ కూలినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అక్కడ ప్లే గ్రౌండ్ అంటే ఒక ఖాళీ స్థలం అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తోంది. నెట్ అంటే క్రీడా ప్రాంగణం లాగా అది కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ ఎవరైనా ఆడుకుంటూ ఉంటే పరిస్థితి ఏంటి? పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మొత్తం కూడా బిల్డింగ్ మొత్తం కూలిపోయి ఆ ఖాళీ స్థలంలోనే పడిపోయినటువంటి సిచ్యువేషన్. అక్కడికి హైడ్రా సిబ్బంది చేరుకున్నారు. అసలు బిల్డింగ్ కట్టడానికి సంబంధించి ఎన్ని గజాల్లో కట్టారు, కూలిపోవడానికి గల రీజన్ ఏంటి, వీటన్నిటిని కూడా అక్కడ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్. అంజయ్ నగర్ లో కూలినటువంటి ఈ బిల్డింగ్ విజువల్స్ అయితే సీసీ కెమెరాలో వైరల్ గా మారాయి. మనం చూస్తున్నాం పక్క బాక్స్ లో ఏ స్థాయిలో బిల్డింగ్ సంబంధించి కూలిపోయినప్పుడు దాని చుట్టూ ఉన్న 3 బిల్డింగ్లు కూడా డ్యామేజ్ అవ్వడం, లక్షల్లో నష్టం. ఇప్పుడు మేము మా బిల్డింగ్ కి సంబంధించి మరమ్మతులు చేసుకోవాలంటే ఒకానొక సమయంలో ఆ బాల్కనీస్ కావచ్చు, ఆ మొత్తం ఉన్నటువంటి దానికి సంబంధించి ఆ సైడ్ అంతా కూడా కొట్టేసినటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో బిల్డింగ్ మొత్తం కూడా కుప్పకూలిపోయి ఇటు పడటంతో బిల్డింగ్ మొత్తం 25% వరకు డ్యామేజ్ అయిందని కూడా అక్కడ బిల్డింగ్ అధికారులు అయితే చెప్తున్నారు. చూడాలి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్. అది కరెక్ట్ ఓకేనా? కారు ఒక్క నిమిషం మీరు అక్కడనే ఉన్నది చాలా ఏం కాదు. కారు అది కరెక్ట్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, విస్తుపోయేటువంటి వాస్తవాలు అయితే వెలుగు చూస్తున్నాయి. నాలాను ఆక్రమించుకొని బిల్డింగ్ కట్టినట్లుగా అధికారులు నిర్ధారణకు రావడం కావచ్చు. అసలు 33 గజాలు కబ్జా చేసుకుంది, నాలాను ఆక్రమించినటువంటి మిగతా 18 గజాలను కూడా రకరకాలైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్స్ దాదాపుగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాటిని మళ్ళీ తిరిగి మరమ్మతులు చేయాలన్నదా కానీ 3 బిల్డింగ్లకు కలిపి దాదాపుగా 1 కోటి రూపాయల వరకు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి లేటెస్ట్ గా ఆ విజువల్స్ చూస్తే భయానకంగా ఉన్నటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? మళ్ళీ ప్రధానంగా అక్కడ మనం లొకేషన్కి వెళ్ళి అక్కడ చూసాం కాబట్టి అక్కడ చూసే సిచ్యువేషన్ చాలా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఓనర్లు కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే అది సడన్గా మధ్యాహ్నం కూలిపోయింది. మధ్యాహ్నం సమయంలో కూలింది కాబట్టి కొంతమేర మరి ఆ ప్రాణాలు పోకుండా ఉన్నాయి. లేదంటే అది ఏ సాయంత్రం సమయంలోనో లేదంటే ఉదయం సమయంలోనైతే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఘటనగా మారి ఉండే అవకాశం ఉంటుంది. మీరు చూసారు ఆ కూలిపోయేటప్పుడు అది అక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ ప్లే గ్రౌండ్. అది ఆ ప్లే గ్రౌండ్ లో కనుక అది సాయంత్రం సమయమో లేదంటే ఉదయం సమయం అయితే అక్కడ పిల్లలు షటిల్ కానీ వేరే ఇతర ఆటలు ఆడుతూ ఉంటారు. ఆ సమయంలో కూలిపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా కొంత మరి అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించి అధికారులు
చాలా రకరకాల విషయాలను సేకరించే పనిలో పడ్డారు. ఇక్కడ ఓనర్ ఎవరైతే ఈ బిల్డింగ్ ఓనర్ ఉన్నారో ఆ బిల్డింగ్ ఓనరు అలాగే అధికారులదే మొత్తం తప్పిదం అనేది ఇప్పటికే నిర్ధారణ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అది కేవలం 33 గజాలు. సో అక్కడ మీకు పడిపోయినప్పుడు అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా మురళి, అక్కడ చూసారు మీరు, ఆ ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఆ ప్లే గ్రౌండ్ ఏదైతే ఉందో దానికి ఆనుకొని ప్రధానంగా అక్కడ నాలా ఉంది. ఆ నాలాకు సంబంధించి కూడా నాలాలో మరి ఆక్రమించి 18 గుంటలను 18కి సంబంధించిన యాడ్స్ ను ఆక్రమించి మొత్తం 50 గజాల్లో మొత్తం కూడా ఈ కన్స్ట్రక్షన్ చేశారు. అయితే గతంలో కూడా కొన్ని ఇట్లాంటి ఘటనలు జరిగినాయి. ఆ అంజయ్య నగర్ లో 4 బిల్డింగ్లకు ఇదే సిచ్యువేషన్ జరిగింది. 4 బిల్డింగ్లు కూలిపోయినాయి. ఆ కూలిపోయినప్పుడు కొన్ని ఏవైతే ఆ బిల్డింగ్లు ఉంటాయో ఆ బిల్డింగ్లకు సంబంధించి కూడా మరి ఆ కంపోజిషన్ ఇచ్చారు. అంటే వాళ్ళకి ఏదైతే డ్యామేజ్ జరిగిందో అన్ని డబ్బులు ఇచ్చారు. ఆ సరౌండింగ్స్ మొత్తం కూడా 4-5 బిల్డింగ్ ఇట్లనే ఉన్నాయి అనేది అక్కడ కొంతమంది స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ బిల్డింగ్ కూడా మరి దాదాపు 2-3 సార్లు ఏదైతే అధికారులు వచ్చారు, నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు వర్క్ను ఆపేసిన తర్వాత మళ్ళీ యథావిధి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే యజమాని ఉన్నారో యజమానితో అధికారులు కుమ్మక్కయ్యి టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, లోకల్ గా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు, అందరూ కూడా కుమ్మక్కయ్యి ఈ ఘాతుకానికి మరి దీనికి ప్రధాన నిందితులైన పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్న లోకల్స్ మాత్రం అధికారుల పైన తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. చాలా అంటే ఇది అధికారులే తప్పుదమే, అధికారులు కనుక ఈ రకంగా పర్మిషన్ ఇవ్వకుంటే అక్కడ G+1 మాత్రమే అక్కడ ఉంది. అంటే ఆ ప్లేస్ అలాగే పక్క బిల్డింగ్స్ కూడా బాగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. అదంతా కూడా ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ మీద పడేటప్పటికి అంతా కూడా మనం చూస్తున్నాం. ఆ స్థాయిలో డ్యామేజ్ చోటు చేసుకుని లోపల ఉన్నటువంటి భాగాలన్నీ కూడా బయటికి కనిపిస్తున్నాయంటే మరి అందులో ఉన్నటువంటి వారికి ఎవరికైనా గాయాలయ్యాయా? దానికి సంబంధించి ఏమైనా ప్రాథమిక సమాచారం ఉందా అధికారులకి? దాన్ని ఏంటి ఆ అంశం? మురళి, అది ఇట్ సైడ్ పడింది కాబట్టి అదైతే ముంగటికి పడిందో ఆ ముంగట బిల్డింగ్ దాదాపు ఒక 25% మొత్తం కూడా డ్యామేజ్ అయింది. అటు సైడ్ మెట్లు ఉన్నాయి, అటు సైడ్ బాల్కనీ ఉంది, అవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. అటు ఆస్తి నష్టంతో పాటు కొంత ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారంట అక్కడ. వాళ్ళకి కొంత అంటే చిన్న శిథిలాలు ఏవైతే కింద పడి వాళ్ళకి దెబ్బలు తాకినాయి, వాళ్ళను హాస్పిటల్కి పంపిస్తే మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిసింది. దాంతో పాటు అటు ఇంకొక సైడ్ లో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా అక్కడ కూడా దానికి కూడా డ్యామేజ్ జరిగింది. ఈ శిథిలాలు కొంత అక్కడ తాకడంతో అక్కడ కూడా బిల్డింగ్ డ్యామేజ్ అయింది. దానికి రైట్ సైడ్ లో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా దాదాపు దానికి కూడా ఒక 25% డ్యామేజ్ అయింది. 3 బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయినాయి. ఎక్కువ మేర ఈ ముందు భాగంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అలాగే అటు సైడ్ రైట్ సైడ్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ బాగా డ్యామేజ్ అయినాయి. అవన్నీ కూడా ఈ మొత్తం శిథిలాలను తీసిన తర్వాత వాటి మొత్తం అసలు ఈ సిచ్యువేషన్ కి ఆ బిల్డింగ్ కూలిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా మరి పోలీసులు చెప్తామని చెప్తా ఉన్నారు. మొత్తం శిథిలాలు తీసిన తర్వాత ఒక అంచనాకి వచ్చిన తర్వాత మొత్తం కూడా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఏదైతే కొంత కకృతి కావచ్చు, అంటే 33 గజాలలోనే పెద్ద బిల్డింగ్ కట్టాలి, 7 అంతస్తుల బిల్డింగ్ కట్టి హాస్టల్ కి ప్లాన్ చేస్తున్నారంట. హాస్టల్ కట్టేయాలి, ఎక్కువ సంపాదించాలనే నెపంతో 2 ప్రాణాలు బలిగొన్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకరు మరి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా అధికారులు యజమాని నిర్లక్ష్యం వల్లే ఖచ్చితంగా ఈ ప్రాణ నష్టం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు, ఆస్తి నష్టం జరిగిందని. ఇంకొకటి ఇక్కడ ఆ సిచ్యువేషన్ లో అక్కడ వెళ్ళడానికి అగ్నిమాపక సిబ్బంది, ఆ అగ్నిమాపక వాహనాలు కావచ్చు, లేదంటే అంబులెన్స్ వాహనాలు పోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఆ సిచ్యువేషన్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్లు కూడా అన్ని అట్లనే ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన ఫోకస్ చేయాలి. ఈ మొత్తం టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి వ్యవహారం లేనప్పుడు ఎందుకు బిల్డింగ్లు కడుతున్నారు అనేది కూడా క్వశ్చన్ మార్కే మురళి. ఎందుకంటే మరి ఏదైనా జరగకూడదని జరిగితే, ఏదైనా ఎమర్జెన్సీకి సంబంధించి వాహనాలు రావాలంటే కూడా ప్లేస్ లేని పరిస్థితి. అట్లాంటప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టేందుకు మరి ఇవన్నీ కూడా అనేది కూడా అక్కడ స్థానికంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి దాని తర్వాత కింద అవన్నీ కూడా తీసేసిన తర్వాత మరి ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా కొంత మరి తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది. మొత్తం మీద అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బిల్డింగ్ నిర్మాణం ఈ కూలిపోవడం కూడా జరిగిందనేది స్థానికులు అయితే చెప్తున్నటువంటి మాట. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. దీనికి సంబంధించి ఎవరు బాధ్యత తీసుకోవాలి? అక్రమంగా నాలాను కూడా కబ్జా చేసి దాదాపు ఒక 50 గజాల్లోని 7 అంతస్తుల భవనం కట్టి విపరీతంగా సంపాదించుకోవాలనుకునేటువంటి అత్యాశ కలిగినటువంటి ఆ బిల్డింగ్ యజమానిదా, లేకపోతే అంత తక్కువ మొత్తంలో నాలాను ఆక్రమించారని కూడా వారికి తెలుసో లేదో మరి దీనికి సంబంధించి ఆ బిల్డింగ్ కట్టడానికి సంబంధించి
పర్మిషన్లు లేకుండానే ఆ బిల్డింగ్ కడుతున్నప్పటికీ తెలిసినా కానీ అధికారులు మామూలు మత్తులో జోగినటువంటి ఆ అధికారులుగా, లేకపోతే టౌన్ ప్లానింగ్ లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అనైతికంగా పర్మిషన్స్ లేకుండా కట్టడాలు కడుతున్నప్పుడు కనీసం స్థానికులైనా సరే అక్కడ ఉన్నటువంటి కాలనీకి సంబంధించి ప్రెసిడెంట్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, కొంతమంది ఉంటారు, మరి మీ కట్టడానికి సంబంధించి మాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మీకు మరి పర్మిషన్ తీసుకున్నారా అని అడగకపోవడానికి సంబంధించి ఆ కాలనీలో కూడా అసలు ఏం జరుగుతోంది, ఇలా ఎవరికీ తెలియకుండా ఎవరికి వారు బిల్డింగ్లు కట్టేసుకుంటూ దీనికి సంబంధించి అన్ని పర్మిషన్లు తెచ్చేసుకుంటూ ఉంటే ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటికి బాధ్యత ఎవరు తీసుకోవాలి అంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. డెఫినెట్గా పర్యవేక్షణ లోపం ఉంది కాబట్టి వారే తీసుకురా. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా దాదాపు ఒక్కొక్క బిల్డింగ్ 25 to 30% మనం చూస్తున్నాం ఏ స్థాయిలో పూర్తిగా బిల్డింగ్స్ డ్యామేజ్ అయిపోయాయో. వాటిని కూడా ప్రభుత్వమే కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్స్ అయితే వ్యక్తమవుతున్నాయి. అది కరెక్ట్. కారు ఒక్క నిమిషం మీరు అక్కడనే ఉండడం చాలా ఏం కాదు. కారు అది లెఫ్ట్ తీసుకోవాలి. చేయండి